వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవే ఇప్పుడు సంచలనంగా మారింది. సో 2024 ఎన్నికల తర్వాత ఆయన ఈ ఓటమికి సంబంధించి అసలు కారణాలేంటి అనే వెతుక్కునేటువంటి పనులు పక్కన పెట్టేసి ఈవీఎంల వల్ల జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి సంబంధించే ఈరోజు ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేయటం జరిగింది. ఈవీఎం ఓటింగ్ అనేది పక్కన పెట్టాలని, ఈవీఎంస్ని వాడకుండా బ్యాలెట్ ఓటింగ్ని నిర్వహించాలని చెప్పి ఆయన ట్వీట్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ జనసేన శ్రేణులు స్పందించడం జరుగుతుంది. 2019 ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాలెట్ ఓటింగ్ జరగాలని చెప్పి టీడీపీ నేతలు కోరుతున్నారని, అయితే ఈవీఎం ఓటింగ్లో ఎక్కడా కూడా అవకతవకలు జరిగేటువంటి అవకాశం లేదని, ప్రతి పార్టీకి చెందినటువంటి ఏజెంట్ ఎన్నికల రోజున సాధారణ ఓటర్లకు ఓటింగ్ వేసేటువంటి అవకాశం కల్పించడానికి ముందుగానే ఒక్కొక్కళ్ళు ఒక 50 మాక్ పోలింగ్ ఓట్లను వేయటం జరుగుతుందని, అవన్నీ చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పి వాళ్ళ సంతకాలు పెట్టిన తర్వాతే సామాన్య ప్రజలను ఓటు వేయటానికి అనుమతిస్తారని, మరి దీంట్లో టీడీపీకి చెందినటువంటి ఏజెంట్లు కూడా ఈవీఎంలు బాగానే ఉన్నాయని చెప్పి సంతకాలు పెట్టారని, అలాగే ఓటు వేయటానికి బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో వచ్చేటువంటి స్లిప్ కూడా వాళ్ళు చూసుకోవటం జరుగుతుందని ఓటర్లు. వైసీపీకి వేసి టీడీపీ సింబల్ వస్తే ఎలా ఊరుకుంటారు, లేదా టీడీపీకి వేసి వైసీపీ సింబల్ వస్తే ఎలా ఊరుకోరు కదా. కాబట్టి ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది జరగదు, ఇది పారదర్శకంగా ఉంది అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోనే టీడీపీ జనసేన నేతలు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్కి కొత్తగా ఇంకొక ట్వీట్ రావటం జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ట్వీట్ చేయటం జరిగింది. ఈ ట్వీట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలని చెప్పి అడుగుతున్నారని, ఓకే అలాగే చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో రాజీనామా చేయమనండి, సో ఆయనకు అక్కడ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిద్దాము, ఇప్పుడు వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ వచ్చిద్దో తక్కువ వచ్చిద్దో అసలు ఓడిపోతాడో కూడా తెలిసిపోయిద్ది, క్లారిటీ వచ్చేసిద్ది. కాబట్టి ఇలాంటి చిలక జోస్యాలు చెప్పుకుంటాం మానేసి పద్ధతిగా ఉంటే, లేదా పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే దాని మీద ఒక సమీక్ష నిర్వహించి అసలు జరిగింది ఏంటనేది తెలుసుకుని తన తప్పుల్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది తప్ప ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి బుద్ధా వెంకన్న మరొక ట్వీట్ చేయటం జరిగింది.